అన్న నమస్కారం అన్న. నమస్కారం అన్న, మన కన్సల్టెన్సీ గురించి చెప్తారా కొంచెం? మనది ఆదేశ్ మోటార్స్ ఎర్రగడ్డ ఈఎస్ఐ హాస్పిటల్ బిసైడ్ మెట్రో పిల్లర్ నెంబర్ 988 దగ్గర ఉన్నది ఆదేశ్ మోటార్స్. మనది ఇక్కడ సేల్స్ ఎక్స్చేంజ్ ఫైనాన్స్ కూడా వస్తుంది అనమాట. మన దగ్గర వచ్చేసి మన దాదాపు వచ్చేసి 200 ఎబో వెహికల్స్ ఉన్నాయన్నమాట. సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అన్ని యూజ్డ్ వెహికల్స్ అనమాట. ఏవి కూడా న్యూ వెహికల్స్ అయితే ఏం లేవు. సో న్యూ వెహికల్స్ కావాలంటే అది కూడా యూజ్డే ఉన్నాయంట మన దగ్గర వచ్చేసి గేర్లెస్ ఉన్నాయి, మైలేజెస్ ఉన్నాయి, స్పోర్ట్ టైప్ ఉన్నాయి, ప్రీమియం వెహికల్స్ ఏవి కావాలంటే అది అవైలబుల్ ఉంటాయి అనమాట. దాదాపు వచ్చేసి మనది ఒక 22 ఇయర్స్ నుంచి అయితే రన్ అవుతుంది హైదరాబాద్లో సిటీలో. మన దగ్గర టాప్ ఉందన్నమాట ఆదేశ్ మోటార్స్ ఎర్రగడ్డ మెయిన్ బ్రాంచ్ అనమాట ఇది. అండ్ నా పేరు వినోద్, ఇక్కడ సేల్స్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. అండ్ మీకు ఏవైతే వెహికల్స్ కావాలనుకుంటారో డెఫినెట్గా ఇన్ఫార్మ్ చేస్తాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. వచ్చేసి ఇట్లా ఓకే, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, మనం రాయల్ ఎన్ఫీల్డ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి క్లాసిక్ 350 ఉంది. 2019 మోడల్, 22,000 రన్ అయింది. 1,78,000 అవుతుంది అనమాట. సో ఫిక్స్డ్ అయితే ఏ బండి మీద లేదు, స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతుందన్నమాట. సో అది ఎంత అవుతుంది అనేది ఇక్కడికి వచ్చాక మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది, 2017 మోడల్. ఇది వచ్చేసి మనకి 1,48,000 ఉంది. సో ఇది కూడా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది, 2020 మోడల్, జస్ట్ 15,000 మాత్రమే రన్ అయింది విత్ ఎల్ఈడీ లైట్స్ అనమాట మోడిఫైడ్. ఇది వచ్చేసి 1,90,000 ఉంది. అండ్ ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఉంది, 2020 మోడల్, 11,000 మాత్రమే తిరిగింది. 1,90,000 ఉంది, సిగ్నల్స్ ఎడిషన్స్ ఆర్మీ కలర్. అండ్ ఇది వచ్చేసి మనకి మ్యాట్ గ్రీన్ కలర్ అనమాట. చాలా రేర్ ఉంటాయి ఇలాంటి కలర్స్ వెహికల్స్, చాలా బాగుంటుంది అండ్ కండిషన్ కూడా ఉంటాయి. ఇది వచ్చేసి 2022 మోడల్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇది వచ్చేసి జస్ట్ మనకి 8,700 తిరిగింది డిజిటల్ మీటర్. ఇది వచ్చేసి 2,15,000 ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాస్ట్ బట్ ఆఫ్ లీస్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 2023 మోడల్, జస్ట్ 3,000 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. ఇది వచ్చేసి మనకి 2,45,000 అవుతుంది. సో ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి 2,85,000 ఉందన్నమాట. సో ఇవే కాదు, ఇంకా చాలా ఉన్నాయన్నమాట వెహికల్స్ రాయల్ ఎన్ఫీల్డ్స్లో. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి, డిఫరెన్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి మనకి ఫిక్స్డ్ రేట్, ఇది దేని మీద ఉండదు, ఫైనాన్స్ ఉంటుంది, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉంటుంది అనమాట మన దగ్గర. అండ్ అప్పుడు మనం మాట్లాడుకున్నైతే స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ బజాజ్ పల్సర్ 150cc ఉంది, డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్, 2023 మోడల్, జస్ట్ 8,000 కిలోమీటర్స్ మాత్రమే రన్ అయింది. వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 1,15,000 ఉందన్నమాట. అండ్ అలానే చూసుకుంటే స్పోర్ట్ టైప్లో మనకి ఇక్కడ ఇంకోటి కేటీఎంలో మనకి RC 200 ఉంది, 2016 మోడల్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 55,000 తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,25,000 అవుతుంది అనమాట. వెరీ గుడ్ కండిషన్, ఇది కూడా చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ప్రీమియమ్స్లో మనకి ఇలా హార్లీ డేవిడ్సన్ ఉందన్నమాట, 750 స్ట్రీట్ అనమాట. ఇది 2015 మోడల్. ఇది వచ్చేసి జస్ట్ మనకి 13,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 3,20,000 అవుతుంది అనమాట. సో ఫిక్స్డ్ అయితే కాదు, స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే స్పోర్ట్ టైప్లో చూపిస్తాను మీకు. బజాజ్ పల్సర్లో మనకి ఇక్కడ NS 200 ఉందన్నమాట, 2021 మోడల్. ఇది వచ్చేసి 2022 మోడల్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 21,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,26,000 అయితే కోట్ చేశారు. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 120 వరకు వస్తుంది అనమాట. అండ్ అలానే చూసుకుంటే ఇంకో NS 200 ఉంది, గ్రే కలర్, 2021 మోడల్. అండ్ ఇది కూడా వచ్చేసి మనకి 1,20,000 ఉంది. సో ఫైనల్ మీకు 115 వరకు వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే ఇక్కడ ఇంకో NS 200 ఉంది, 2020 మోడల్. ఇది వైట్ అండ్ గ్రే మ్యాట్ కలర్లో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి 1,10,000 ఉంది. అండ్ ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఇప్పుడు మన R15 చూసుకుంటే మనకి ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి, డిజైన్స్. ఇక్కడ మనం చూసుకోవచ్చు R15 వర్షన్ 3 ఉంది, 2022 మోడల్, జస్ట్ 7,000 మాత్రమే తిరిగింది. డ్యూయల్ డిస్క్ డ్యూయల్ ఏబిఎస్ ఛానల్, వెరీ గుడ్ కండిషన్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 1,53,000 ఉంది. ఫైనల్ డిస్కౌంట్ అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇది వచ్చేసి మనకి 1,48,000 ఉంది, R15 వర్షన్ 3 2021 మోడల్. ఇది 22,000 తిరిగింది, 1,48,000 ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి R15 ఉందన్నమాట, 2019 మోడల్, 3,900 తిరిగింది. అండ్ ఇది వచ్చేసి మనకి 1,30,000 ఉంది. సో ఇది కూడా స్లైట్గా నెగోషియబుల్ అయితే అవుతారు, 1,25,000 వరకు రావచ్చు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో R15 ఉందన్నమాట, 2019 మోడల్ వర్షన్ 3, ఇది 20,000 తిరిగింది, 1,22,000 ఉంది. ఇది కూడా నెగోషియబుల్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి R15S ఉందన్నమాట, ఓల్డ్ వర్షన్, 2018 మోడల్. ఇది 30,000 తిరిగింది, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అనమాట. ఇది వచ్చేసి మనకి 95,000 అయితే కోట్ చేశారు. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 90,000 వరకు అయితే వస్తుంది. అండ్ ఇవే కాదు, R15లో ఇంకా చాలా వెహికల్స్ ఉంటాయి. సో మనకి వీక్లీ రొటేట్ అవుతూ ఉంటాయి, స్పోర్ట్ టైప్లో కానీ, ప్రీమియమ్స్లో కానీ, రాయల్ ఎన్ఫీల్డ్స్లో కానీ. సో డెఫినెట్గా అయితే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర ఇంకో వెహికల్స్ కూడా ఉన్నాయి, మనం చూపిస్తాను. లేటెస్ట్ మోడల్లో మైలేజ్లో చూసుకున్నట్టయితే 125cc ఉంది, SP 125cc. ఇక్కడ మనకి 2023 మోడల్. ఇది జస్ట్ 10,000 మాత్రమే తిరిగింది, 10,000 కిలోమీటర్ మాత్రమే రన్ అయింది. వెరీ గుడ్ కండిషన్ అనమాట. ఫ్రంట్ మనకు వచ్చేసి డిస్క్ కూడా ఉంటుంది, 93,000 అయితే కోడ్ చేశారు. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 90,000కి వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బజాజ్ అవెంజర్ ఉందన్నమాట, 160 స్ట్రీట్. ఇది 2020 మోడల్. ఇది 20,000 మాత్రమే తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 88,500 ఉంది. అండ్ ఇది కూడా మీకు 85,000 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకోటి ఉంది అనమాట, 2023 మోడల్ అవెంజర్. అన్న అన్ని వెహికల్స్ ఫైనాన్స్ చేస్తారా మీరు? అన్ని వెహికల్స్ ఫైనాన్స్ చేస్తాం. 2016 మోడల్ నుంచి ఏ వెహికల్ అయినా సరే ఫైనాన్స్ చేసి ఇస్తారు. ఫైనాన్స్ కూడా ఎట్లా అంటే మనకి ఐడియాస్ తరపు నుంచి ఉంటుంది. అండ్ సివిల్ స్కోర్ మెయిన్ ఇంపార్టెంట్ అనమాట.
700 ఎబో ఉండాలి సిబిల్ స్కోర్. లోకల్ అడ్రస్ ప్రూఫ్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఇక లేదు మనకి ఐడిఎఫ్సి బ్యాంక్ తరపు నుంచి వద్దు ప్రైవేట్లో కావాలనుకుంటే ప్రైవేట్లో వాళ్ళు కూడా ఉన్నారు. ప్రైవేట్ అయితే మనకి ఓనర్ షూరిటీ ఉంటే మనం చేస్తారు. 50% వాళ్ళు 50% వీరు ఉంటారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ₹2 అనమాట. ఓకే అన్న, ఆర్టీఓ వర్క్స్ అంతా మీరే చేసుకుంటారా? ఆర్టీఓ వర్క్స్ అంతా మీరే చేసి ఆర్టీఓ వర్క్స్ అని మేమే చేసుకుంటాం. జస్ట్ మన ఆర్టీఓ కస్టమర్ అక్కడికి వెళ్ళి ఫోటో సైన్ చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఆ అమౌంట్ కాస్ట్ మొత్తం ఫైనాన్స్లో తీసుకుంటే ఫైనాన్స్ వల్ల మొత్తం చేసేసుకుంటారు. ప్రాబ్లం ఏమి ఉండదు మీకు. బైక్ టెస్ట్ డ్రైవ్ చేయించుకోవచ్చు అన్న మేము? కంపల్సరీ అన్న. ఎవరైనా కస్టమర్ ఎవరైనా వచ్చారంటే కంపల్సరీ వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ డ్రైవ్ చేసుకోమే అంటాము. లేదు ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయంటే మీకు తెలిసిన ఎవరైనా మెకానిక్ ఉంటే పిలిపించి చూపించుకోమంటాము. మెకానిక్ కూడా ఒకసారి టెస్ట్ డ్రైవ్ ఇస్తామన్నమాట. సో అంతా ఓకే అని కండిషన్ అంతా ఓకే అనుకుంటేనే మనం ఫైనల్ రేట్ మాట్లాడుకుంటాము. ఫైనాన్స్లో అయితే ఫైనాన్స్, క్యాష్ అయితే క్యాష్ అనమాట. డిస్కౌంట్ అయితే కంపల్సరీగా ఉంటుంది. ఫిక్స్డ్ అయితే ఏ బండి మీద ఉండదు అన్న. మన ఛానల్ పేరు చెప్తే ఒక 2000 డిస్కౌంట్ ఇస్తారా? కంపల్సరీనా. అది 2000, 3000, 5000 అని అయితే నేను చెప్పను, కానీ డిస్కౌంట్ అయితే కంపల్సరీ ఇస్తాను. మీరైతే రండి. ఈ ఛానల్ తరపు నుంచి ఎవరైతే వీడియో చూస్తున్నారో సో వ్యూవర్స్ అందరు జాగ్రత్తగా వినండి. ఈ ఛానల్ తరపు నుంచి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి డిస్కౌంట్ అయితే కంపల్సరీగా ఇప్పిస్తాను. ఆ పూచి నాది, ఓకేనా. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంకోటి ఉందన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బజాజ్ అవెంజర్ 150 స్ట్రీట్. ఇది వచ్చేసి 2016 మోడల్. ఇది కండిషన్ అయితే వెరీ గుడ్ అనమాట. చాలా వెల్ అండ్ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి 53,500 ఉంది. సో ఫైనల్గా డిస్కౌంట్ ఇంకో 50,000 వరకు రావచ్చు. అండ్ అలానే చూసుకుంటే మనకి సుజుకీలో ఇంట్రూడర్ ఉందన్నమాట. చాలామందికి వెహికల్ ఉందని కూడా తెలియదు, సో వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇది వచ్చేసి 2020 మోడల్ ఉంది. జస్ట్ 19,000 మాత్రమే తిరిగింది. అండ్ ఇది వచ్చేసి 90,000 అయితే కోట్ చేస్తారు. సో ఫైనల్ అంటే మీకు తగ్గిస్తారనమాట, ఫిక్స్డ్ అయితే కాదనమాట. అండ్ అలానే చూసుకుంటే అయితే ఇటు వచ్చేసేయండి మీకు అనిపిస్తుంది. ఇప్పుడు మైలేజ్ విషయానికి వస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడుకుంది స్ప్లెండర్ ప్లస్ అనమాట. 2019 డిసెంబర్. ఇది 20 రిజిస్ట్రేషన్ అనమాట. వెరీ గుడ్ కండిషన్. ఇది వచ్చేసి మనకి జస్ట్ 22,000 తిరిగింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి 62,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ 59,000 వరకు అయితే వస్తుంది. అండ్ అలానే చూసుకుంటే మనకి ఇక్కడ ప్యాషన్ ప్రో లేటెస్ట్ మోడల్ ఉందన్నమాట. 2021 మోడల్. జస్ట్ 13,000 మాత్రమే తిరిగింది డిజిటల్ మీటర్. అండ్ ఇది వచ్చేసి మనకి 75,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 72,000 to 70,000 వరకు వస్తుంది. అండ్ ఇంకోటి ప్యాషన్ ప్రో ఉంది 2018 మోడల్. ఫ్రంట్ డిస్కౌంట్ ఉంది దీనికి. ఇది వచ్చేసి 57,000 ఉంది. ఇది కూడా తగ్గిస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇంకో 18 మోడల్ ప్యాషన్ ప్రో ఉందన్నమాట. ఇది వచ్చేసి మనకి డిజిటల్ మీటర్ 52,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ 49 to 48 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఓల్డ్ ప్యాషన్ ప్రో కూడా ఉంది. 2012 మోడల్. ఇది 25,000 తిరిగింది, 45,000 ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే హెచ్ఎఫ్ డీలక్స్ ఉంది 2021 మోడల్ మైలేజ్ వెహికల్. ఇది వచ్చేసి మనకి 62,500 ఉందన్నమాట. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 59 to 58 వరకు వస్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో మోడల్ ఉంది హెచ్ఎఫ్ డీలక్స్లో 2021 మోడల్. అది 82,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ 79,000కి వస్తుంది. ఇంకా మైలేజ్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ షైన్ ఉందన్నమాట. 2014 మోడల్. ఇది 42,000 ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చేసి 2014 మోడల్ షైన్ ఉంది ఇంకోటి 42,000. సో ఫైనల్ డిస్కౌంట్ 38 వరకు వస్తుంది. ఇక్కడ ఇంకోటి హోండా షైన్ ఇది 2014 మోడల్ 46,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు 42 వరకు వస్తుంది. ఇది ఇంకో హోండా షైన్ ఉందన్నమాట 2019 మోడల్. ఇది 66,000 ఉంది. సో ఫైనల్ డిస్కౌంట్ మీకు